ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః శ్రీ మహాదేవ్యే నమః. కార్తీక మాసంలో రెండవ రోజు మనం యమద్వితీయని జరుపుకోబోతున్నాం. ఒకవేళ ధనత్రయోదశి రోజు ఎవరైనా పొరపాటున యమద్వీపం పెట్టడం మర్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈరోజు యమద్వీపాన్ని సాయంత్రం వెలిగించుకోవచ్చు. అలాగే యమద్వితీయకి సంబంధించిన పూర్వకథ ఒకటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. యమునాదేవి యమధర్మరాజు యొక్క చెల్లెలు. అయితే ఎప్పుడూ కూడా తను వాళ్ళ అన్నని తన ఇంటికి వచ్చి భోజనాన్ని చేయవలసిందిగా కోరుతూ ఉంటుంది. అయితే యమధర్మరాజుకి యమలోకంలో పాలనతో తీరిక ఉండదు. తీరిక లేక తను తన చెల్లెలైనటువంటి యమున దగ్గరికి భోజనానికి వెళ్ళలేకపోతాడు. అయితే ఒకరోజు ఈ యమద్వితీయ రోజు అంటే ద్వితీయ రోజున కార్తీక మాసంలో తను వాళ్ళ చెల్లెలైనటువంటి యమున దగ్గరికి వెళ్ళి యమధర్మరాజు భోజనాన్ని తిని అమృతం తిన్నంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు తను తన చెల్లెల్ని ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అడిగినప్పుడు యమునాదేవి అంటుంది, ఈ రోజున ఎవరైతే భగ్నీహస్త భోజనం అంటే చెల్లెల చేత కానీ అక్క చేత కానీ వంట చేయించుకొని తింటారో వాళ్ళకి యమగండ బాధలు ఉండకుండా చూడాల్సిందిగా కోరుతుంది. లోక కళ్యాణార్థమై కోరిన ఈ కోరికని యమధర్మరాజు అంగీకరిస్తూ ఈ రోజున ఎవరైతే భగ్నీహస్త భోజనాన్ని చేస్తారో వారికి యమబాధలు ఉండవని వరమిస్తాడు. ఇది ఈ యమద్వితీయ పూర్వకథ. అందరికీ యమద్వితీయ భగ్నీహస్త భోజనం శుభాకాంక్షలు.